హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'డిస్క్లోజర్ డే' ఇదొక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో రెంట్‌కి స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ డైరెక్ట్ చేసింది స్టీవెన్ స్పీల్‌బర్గ్. అదే మన రాజమౌళి గారు ఆయన్ని కలిసాక 'ఐ మెట్ గాడ్' అని ట్వీట్ చేశారు కదా! ఆయనే ఈ మూవీ డైరెక్టర్. సో ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మన కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో మార్గరెట్ అనే ఒక వెదర్ రిపోర్టర్ స్టోరీ చూపిస్తారు. ఒకరోజు తన ఇంట్లోకి ఒక బర్డ్ వస్తుంది గైస్. సో అప్పటి నుంచి తనకి కొన్ని స్ట్రేంజ్ పవర్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఏదో ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ కూడా మాట్లాడుతూ ఉంటుంది. సో ఒకరోజు తను అలా మాట్లాడే ఒక వీడియో వైరల్ అవుతుంది. అప్పుడు సీక్రెట్ గా ఏలియన్స్ గురించి రీసెర్చ్ చేసే ఒక కంపెనీ ఆ వీడియో చూసి తనని కిడ్నాప్ చేద్దాం అనుకుంటారు. సో అసలు ఆ పవర్స్ ఏంటి? తనకి ఆ పవర్స్ ఎలా వచ్చాయి? ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఏలియన్స్ కి తనకి ఏమన్నా సంబంధం ఉందా? అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ ఇదేదో యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాదు గైస్. సో యాక్షన్ అని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే ఇట్ వాస్ జస్ట్ ఓకే అనిపించింది మామ. పార్ట్స్‌గా డీసెంట్‌గా ఉంది. లైక్ కొన్ని చేస్ సీక్వెన్సెస్ ఉంటాయి. వాటిని చాలా బాగా కొరియోగ్రాఫ్ అండ్ పిక్చరైజ్ చేశారు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఓవరాల్‌గా చూస్తే ఇట్ వాస్ జస్ట్ ఎన్ యావరేజ్ మూవీ మామ. ఎందుకంటే ఇందులో మెయిన్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన పాయింట్‌ని వదిలేసి మిగతాదంతా చూపించారు. అండ్ ఆ ఏలియన్స్ అనే పాయింట్ మూవీలో జస్ట్ అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. త్రూ ఔట్ ద మూవీ ఉండదు. ఇది నాకసలు నచ్చలేదు. ఏదో జరుగుతుందని బిల్డప్ ఇస్తారు. బట్ చివరికి ఏమీ జరగదు గైస్. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా కాస్త బోరింగ్ అనిపించింది. ఎండింగ్ కూడా అబ్రప్ట్ గా కట్ చేశారు. మెయిన్ పాయింట్ నే వదిలేశారు. అసలు లాస్ట్ లో ఒక ప్రాపర్ కంక్లూజన్ లేకపోయేసరికి నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. స్టీవెన్ స్పీల్బర్గ్ ని క్రిటిసైజ్ చేసేంతవన్నీ కాదు. బట్ యాస్ ఏ ఆడియన్ గా తన ఓల్డ్ మూవీస్ అన్ని చూశాక తన నుంచి ఇలాంటి ఒక మీడియాకర్ ప్రొడక్ట్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో నాకు మెయిన్ గా బాగా నచ్చింది ఇమాలి బ్లంట్ పర్ఫార్మెన్స్. తను నాకు హాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద ఫేవరెట్ హీరోయిన్. తన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొన్ని చోట్ల తన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. లైక్ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. మూవీ నేను కంప్లీట్ చేయగలిగానంటే జస్ట్ ఇమాలి బ్లంట్ వల్లనే. సో ఓవరాల్ గా ఇఫ్ మీకు ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ టైం పాస్ కోసం చూడాలనిపిస్తే అప్పుడు ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. లేకపోతే స్కిప్ చేసినా కూడా పెద్దగా మిస్ అవ్వడానికి అక్కడ ఏమీ లేదు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ మీడియాకర్ మూవీ విచ్ ఇట్ డజంట్ సాటిస్ఫై అ సైన్స్ ఫిక్షన్ ఫ్యాన్. సో ఇది గైస్ 'డిస్క్లోజర్ డే' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.